హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ 10th క్లాస్కి సంబంధించి రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకి రావడం జరిగింది. సో ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా చెప్తాను, వినండి. అందరికీ రిజల్ట్స్ వచ్చాయా లేదా అనేది, సో ఎలా తెలుసుకోవాలనేది. ఫ్రెండ్స్, మనకి ఏపీ 10th క్లాస్కి సంబంధించి రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్స్ అనేవి మనకి స్కూల్లో లాగిన్లో మనకి జవాబు పత్రాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ స్కూల్ లాగిన్లో మాత్రమే మనకి ఈ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో మనకి ఆన్సర్ షీట్స్ కాపీస్ కూడా ఈ స్కూల్ లాగిన్లోనే వచ్చాయి. సో మనకి ఇక్కడ మీ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఓన్లీ స్కూల్ లాగిన్లో ఇచ్చాయి, స్టూడెంట్కి చూసుకోవడానికి ఇవ్వలేదు. మరి అన్ని స్కూళ్ళకి వచ్చాయా అంటే అన్ని స్కూల్స్కి రాలేదు. ఎందుకంటే మనకి టోటల్గా అప్లై చేసిన వాళ్ళు 55,966 మంది అప్లై చేశారు. కానీ 43,714 మంది జవాబు పత్రాలను మాత్రమే విడుదల చేశారు నిన్న. మిగతావి కూడా త్వరలోనే విడుదల చేస్తారు. అంటే అవి కూడా మనకి ఇంకొక 2-3 డేస్ తర్వాత అయితే మీ స్కూల్ లాగిన్లో పెట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు వరకు ఎవరైతే స్కూల్ లాగిన్లో ఇచ్చారో అటువంటి వారు అందరూ చెక్ చేసుకోండి. ఒకసారి మీ స్కూల్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. సో నేను కూడా ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాను. నాకు ఆల్రెడీ జెరాక్స్ కాపీస్ పెట్టారు, కాకపోతే మాకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వలేదు. సో ముందు 590 వచ్చాయి, ఇప్పుడు కూడా 590 ఉన్నాయి. సో మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకి పీడిఎఫ్ రూపంలో అయితే మనకి సార్స్ అనేవి సెండ్ చేశారు. మీకు కూడా మీ సార్స్ సెండ్ చేస్తారు. సో కాబట్టి మీ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవడానికి ఓన్లీ స్కూల్ ద్వారా మాత్రమే అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.